నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కారంగా గారెలు ఎలా వేయాలో చూద్దాం. నేను 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకుని ఒక 2 గంటల సేపు నానిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేవి మిక్సీ పట్టుకున్నాను. పిండిని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని దాంట్లో గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది. అసలు మిక్సీ పడతారు కానీ అందరూ, నేనైతే గ్రైండర్లో వేసి రుబ్బుతానమాట. మిక్సీ పడితే గట్టిగా వస్తాయని. దీంట్లో ఇంక సోడా గట్రా ఏమీ అవసరం లేదు, మనం ఇలా రుబ్బుకుంటే మాట. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకున్నాం కనుక అన్నీ కలిపి మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో వేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి. టేస్ట్ డీప్ ఫ్రైకి సరిపడ్డా బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డా ఆయిల్ వేసుకుని మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నూనె బాగా కాగిన తర్వాత వేసుకుని దీంట్లో ఈ గారెలని నేను చట్నీతో అన్నా తినచ్చు, ఉత్తి తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. బయట తెచ్చుకుంటాం కదా, టిఫిన్లో హోటల్స్లో తెచ్చుకుంటాం టిఫిన్, ఆ గారెలా ఉంటాయి అన్నమాట. బాగా వేగిన తర్వాత అన్నీ వేసేసుకుని రెడీ చేసుకుని సగం గారెలు పెరుగులో వేసాను, సగం గారెలేమో ఉత్తిని చట్నీలో తిన్నందుకు వదిలేసుకున్నాం అనమాట. ఇదిగో మనకు కావాల్సిన సైజులో వేసుకుంటే బాగుంటాయి. ఇలాగా దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల మనకి ఉత్తి తిన్నా కూడా బాగుంటాయి టేస్ట్. వడలు ఇదిగో బాగా వచ్చాయి కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దాంట్లో మనకి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. డైరెక్ట్గా ఎలాగ తినలేం కనుక కొత్తిమీర ఇలా వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. వీటిని మళ్ళీ సగం డివైడ్ చేసి నేను పెరుగులో వేస్తున్నాను. పోపు మళ్ళీ అదే బాణీలో నూనె తీసేసుకుని ఒక 2 స్పూన్లు వేసుకుని నూనె, సరే అంత మెత్తగా వచ్చాయో గారెలు. ఇలాంటివి అయితే ఎన్నైనా తినాలనిపిస్తుంది అలాగా. మళ్ళీ సగం గారెలని మజ్జిగలో వేయనందుకు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాణీ పెట్టుకుని